గాయ్స్ అందరికీ లాస్ట్ వీడియోలో మనం ఈ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలని క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా చూడకపోయింటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈ వీడియోలో హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలని చూద్దాము. నా కాన్సెప్ట్ కానీ కంటెంట్ కానీ నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చి మీరు ఏదైనా చేయగలుగుతున్నాం దీన్ని చూసి అనుకుంటే దయచేసి ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసేయండి. అంతకు మించి ఏం అవసరం లేదు. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలని చూద్దాం. టేప్ ఇలా ఇక్కడ నుంచి ఇలా కొలత వేయండి. షోల్డర్స్ కట్ చేసి ఉంటాం కదా, నాకు 10 వచ్చింది. 10లో మనం ఇప్పటికైనా 10 వస్తే 9, 9 వస్తే 8 షోల్డర్స్కి అంటే హ్యాండ్ రౌండ్ కోసం 1 ఇంచు తగ్గించేసుకోండి. సో 9. ఇటు సైడ్ చూడండి, ఓపెన్స్ ఇవి ఓపెన్స్, ఇది క్లోజ్. అటు సైడ్ ఆపోజిట్లో ఉండాలి. మన ఆపోజిట్లో మన సైడ్కి 4 ఓపెన్స్ 4 క్లోజ్ ఉండాలి. ఐఎమ్ రియలీ సారీ, 4 క్లోజ్ మన సైడ్ ఉండాలి. సో ఇట్లా కొలత తీసుకుంటే 9 ఇంచులు ఉండాలి. 9 ఇంచులు నాకు ఉంది. ఇలా తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 ఇంచు లైన్ వేసుకున్నాను మీరు చూసినట్టయితే. తర్వాత ఇక్కడ నుంచి తీసుకుంటే 7-8 ఇంచు అంటే పొడవు 7-8 ఇంచులు ఉన్న ఏ హ్యాండ్కైనా ఇక్కడ నుంచి ఒక 3 ఇంచులు తీసుకొని ఇలా 1.5. ఈ 1.5 ఏంటి అంటే ఇదండి, ఈ గ్యాప్ మనం పెట్టుకున్నాం 1.5కి. మీరు గుర్తుకు లేకపోతే లాస్ట్ వీడియోలోకి వెళ్ళి చూడండి. ఖర్చులకి ఎంతైతే పెట్టుకున్నామో అంత పెట్టుకోవాలి. నేను అంతకు మించి ఏం చెప్పలేదు. నాటి హ్యాండ్ వచ్చి 4.5 ఉంటే చాలు, మీ ఇష్టము. 4.5 పెట్టుకోండి. తర్వాత ఇది కొంచెం కుట్టుకి. సో వీటి వరకు మనం లైన్ వేసేద్దాం. ఇదండి లైన్ వేసేసాను. కుట్టుకు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూడండి. 4.5కి ఇది కొంచెం లూజ్ అవుతుంది అనుకుంటే మీరు క్లారిటీ చూసుకోండి. ఈ హ్యాండ్ టైట్ పట్టుకొని ఇలా ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, ఆడికి పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ రెండు జాయిన్ చేసేసుకోవాలి. తర్వాత ఈ నుంచి 1.5, ఈ నుంచి 1.5 ఇటు వచ్చిన తర్వాత చాలా సన్నగా ఉన్నారు, వాళ్ళకి సంట రౌండే ఉండదు అసలు, ఇది చాలా తక్కువ ఉంది అనుకుంటే ఇదండి 1.5. లేదు అంటే అందరికీ ప్రతి ఒక్కరికి 2 ఇంచులు కరెక్ట్ సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇలా రౌండ్ తిప్పుకోవడమే. చూడండి, పొట్టి హ్యాండ్స్. ఈ కరెక్ట్గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ దీన్ని కట్ చేయడమే. హ్యాండ్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. ఫైన్. నాకు కొంచెం జాయింట్ పడుతుందండి, ఏం జాయింట్ కూడా పడదని అనుకున్నాను. ఇక్కడ టక్స్ పెట్టేసుకోండి మళ్ళీ. చూడండి, పర్ఫెక్ట్గా హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి. నెక్స్ట్ కుట్టేటప్పుడు లోతు ఎలా తీసుకోవాలనేది నేను చూపిస్తాను. ఈ వీడియో నాకు నచ్చితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఓకే, మరి ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్ బాయ్.